నంగనంగనంగనంగా ఒక ఊరున్నదట. ఆ ఊర్లో ముగ్గురు స్నేహితులు ఉన్నారట. చిన్నప్పటి నుంచి వాళ్ళు మంచిగా కలిసిమెలిసి పెరిగింది. పెద్దగా అయిన తర్వాత ఒక్క ఆయన మాత్రము ఇంట్లో ఉన్నాడట. ఇంకొక ఇద్దరేమో అంటే ఒక ఆయనేమో ఊర్లో ఉన్నాడు. ఇంకో ఇద్దరేమో వాళ్ళు వేరే పట్టణానికి పోయిండ్రట సంపాదించుకోవడానికి. పట్టణానికి పోతే వాళ్ళు బాగా సంపాదించుకొని కొంతకాలానికి ఊరు తిరిగి వచ్చిండట. వీళ్ళ ఊరికి వచ్చిన తర్వాత ఈయన ఫ్రెండ్ని కలుద్దామని చెప్పి వాళ్ళిద్దరు ఈ ఊర్లో ఉన్న ఫ్రెండ్ దగ్గరికి వచ్చిండ్రు. వచ్చి చూసే వరకు ఏముంది, ఆయనది మామూలు పరిస్థితి. ఆయనకు పెద్దగా ఏమీ ఆర్థికంగా ఏమీ లేదు. వీళ్ళు మాత్రం బాగా సంపాదించుకున్నారు. ఈయన చూడడానికి వస్తే, ఏమైందిరా ఇట్లనే ఉన్నావు నువ్వు ఇంకా అంటే, ఏం చేయాలి, నాకు ఈ ఊర్లో నాకు పెద్ద సంపాదన ఏం లేదు, కాకపోతే నేను ఈ ఊరిని వదిలిపెట్టి పోను అని అన్నాడట. సరే అయితే అని చెప్పి ఏం చేసిండ్రట, ఈ దోస్తులు ఇద్దరు కలిసి ఆయనకు కొంత ధనాన్ని ఇచ్చిండట. ఇస్తే సరే అని ఆయన ధనం తీసుకున్నాడు. అంటే ముగ్గురు కలిసి అటు బయటకు పోతే అక్కడ ధనం ఇచ్చిండ్రు. ఆ ధనాన్ని తీసుకొని వాళ్ళిద్దరు స్నేహితులు ముచ్చట అంత మంచిగా మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిండ్రు. ఈ ఊర్లో ఉన్న ఆయన మాత్రం ఇంటికి వచ్చిండు. ఇంటికి రాగానే ఏం చేసిండట, ఆ భార్యకి ఇవ్వద్దు, వాళ్ళు 100 రూపాయలు ఇచ్చిందన్నట్టు. వాళ్ళు 100 రూపాయలు ఇస్తే ఏం చేసిండు, 90 రూపాయలు ఒక బూడిది కుండ ఉందట వీళ్ళ ఇంట్లో. ఆ బూడిది ఉదయం తోడి ఆ కుండలో పెట్టిండట. ఒక 10 రూపాయలు మాత్రం వాడుకోవడానికి ఆయన తీసుకొని ఇంటికి పోయి ఆ 10 రూపాయలతోటే ఇంత సామాన్ తెచ్చుకుండట. అదో ఇదో చేసుకున్న తర్వాత ఈ విషయం భార్యకు చెప్పాలి. ఈ 90 రూపాయలు అందులో పెట్టిన సంగతి భార్యకు చెప్పాలి. కొద్ది రోజులు గడిచిపోయిన తర్వాత ఆయనతో ఒకరోజు ఏమైందట, ఇలా ఈ బూడిదికుండా ఇలా పైసలు తీద్దాము, ఒక 10 రూపాయలు తీసుకుంటా, ఏమన్నా మళ్ళీ అంటే ఇంతకుముందు తీసిన 10 రూపాయలతోటి ఇవో తెచ్చుకుంటే అవి అయిపోయినాయి, సరుకులు అయిపోయినాయి. మళ్ళీ 10 రూపాయలు తీసుకుందామని చూసే వరకు బూడిది లేదట, కుండ లేదట. భార్యని అడిగిండట, అయ్యో ఏమైంది, ఇక్కడ బూడిది కుండ ఉండే కదా, ఏమైందంటే బూడిది గుంటోళ్ళు వచ్చిందండి, వాళ్ళకి ఇచ్చేసిన, ఇవో 2 రూపాయలు ఇచ్చారు అని చెప్పిందట. ఏమంటాడు, ఆమెకు ఆ విషయం చెప్పకపోయి బూడిది కుండల పైసలు దాచిపెట్టిన సంగతి ఆయన చెప్పనందుకు ఆ కుండ అయ్యో అనుకున్నాడు. అనుకొని ఆయనతో ఏం చేసిండట, సరే ఏదో నడిచిపోతుంది, మనకి ఇంతే బాకింది అనుకున్నాడు. నడుస్తుంటే అంటే కొంతకాలం గడిచిన తర్వాత మళ్ళీ వచ్చిండు స్నేహితులు. మంచిగా ఇచ్చిన 100 రూపాయలతో ఏమన్నా చేసుకోవచ్చు, వాడు ఇంత మంచిగా అదో ఇదో వ్యాపారం పెట్టుకోవచ్చు అనుకొని వచ్చిండడు. వచ్చి చూసే వరకు ఏముంది, ఎప్పటి వాళ్ళనే ఉండడు. అదేదో పని చేసుకుంటూ అదో ఇదో ఉన్నాడట. అంటే వాళ్ళు బెస్తవాళ్ళు అన్నట్టు ఉన్నాడట. ఉన్న తర్వాత ఆయనతో, అయ్యో ఏమైందిరా అంటే, ఇట్లా విషయం ఇట్లా అయింది అంటే, వాడు నమ్మలేదట. నువ్వు అంతా ఖర్చు పెట్టి ఇట్లా చెప్తున్నావు అని అన్నాడు. అనగానే, ఇక మీరేమన్నా అనుకోండి, నాకు గంతే బాకీ ఉన్నది అనుకుంటున్నాను అన్నాడు. అనగానే ఆయనతో అక్కడి నుంచి వాళ్ళు ఏం చేశారట, మళ్ళీ 100 రూపాయలు ఇచ్చిండట. ఇచ్చి ఆయనతో, ఇవన్నీ జాగ్రత్త చేసుకోరా, వీటితో ఏమైనా వ్యాపారం పెట్టుకుంటే సరే అన్నాడు. అన్న తర్వాత ఆయనతో 100 రూపాయలు తీసుకొని పోయి ఏం చేసిందంటే, వాళ్ళ ఇంట్లో ఒక పాత బొంత ఉన్నదట. పాత బొంతలో పెట్టిండట 90, పెట్టి 10 రూపాయలు తీసుకొని వాటితోటి అవో ఇవో సామాను అవి తెచ్చుకున్నాడు. ఈ విషయం కూడా భార్యకు చెప్పాలి. కొంతకాలం గడిచిపోయిన తర్వాత ఆయనతో భార్య ఏం చేసిందట, ఈ పాత బొంతలు కొనేటోళ్ళు ఉంటారు ఊర్లలో, ఆయనతో వాడు ఎవడో వచ్చిందట, ఆయనతో పాత బొంత వానికి వేసేసిందట. ఈమె బొంత ఏది అంటే, అయ్యో బొంత ఎక్కడిది, బొంత అమ్మేసిన, ఇగో 2 రూపాయలు వచ్చినాయని చూపించింది. అప్పుడో 2 ఇప్పుడో 2. అయ్యో ఎంత పని చేస్తేవి అనుకున్నాడు, కానీ విషయం చెప్పలేదు. ఇంతే బాకీ ఉందేమో అనుకున్నాడు. అయిపోయింది. అయితే కొద్ది రోజులు అయిన తర్వాత వీళ్ళకు చేపలు పట్టే, వీళ్ళు బెస్తవాళ్ళు అన్నట్టు, వీళ్ళు కూడా చేపలు పట్టారు. అయితే వీళ్ళ వాళ్ళంతా చినిగిపోయింది ఉంటే, నువ్వు ఇంటి పక్కకు పోయి ఒక సూది అడుక్కరా పోవే, సూది అడుక్కొస్తే ఈ బొంత అదే ఈ వల గుట్టిస్తే నేను ఇంత చేపలు అదో ఏదో పట్టుకొస్తా అని అన్నాడు. అనగానే ఆయనతో సరే అని చెప్పి ఆమె పిల్లగాడిని పంపించిందట. పిల్లలు ఉన్నారన్నట్టు. పిల్లగాడిని పంపించి తీసుకురా పోరా సూది అంటే ఇంటి పక్కోడు సూది ఇచ్చినాడు. సూది ఇవ్వగానే ఆ సూది తీసుకొని వచ్చి ఆ బొంత కుట్టిందట. మంచిగా శుభ్రంగా బొంత కుట్టంగానే ఈయన పోయి చేపలు పడ్డాయి. పడ్డ తర్వాత ఆయనతో వాళ్ళు కొన్ని అమ్ముకున్నారు. ఇంటికి ఒక చేప పట్టుకొని వచ్చిండు.
ఇక భార్య ఏం చేస్తుంది, కట్ చేయాలి కదా, కట్ చేసి కూర వండుదామని చెప్పి కట్ చేసింది. కట్ చేయగానే అంటే ఇట్లా వజ్రం లాంటిది ఒక వస్తువు ఉన్నదట అట్లా. ఇది ఏందబ్బా అనుకున్నాడు. అనుకొని అట్లనే ఇంట్లో తీసి పెట్టిండడు. గట్టిగా ఉన్నట్టు ఇట్లా రాయి వాళ్ళు ఉందట. బాగా కడిగిందట, చేసిండ్రట. అంతా వేస్తే అది ఇట్లా మెరుస్తుందట, చక్క 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 మెరుస్తుందట. మెరుస్తుంటే ఆయన వాళ్ళ ఊర్లో అవసరం ఉంటారు కదా, తీసుకొని పోయి వాళ్ళకి చూపించారట. చూపించగానే అరే నీకు ఇది ఎక్కడ దొరికిందిరా అని అడిగిండట అవసరం. అంటే ఇట్లా సముద్రంలో చేపల దొరికింది అయ్యా. ఆయన అబద్ధం ఆడాడు కదా, మంచిగానే ఉంటాడు కదా. అనగానే ఆయన అట్లా ఇది వజ్రం, ఇది నువ్వు తొందరపడి అమ్మకు, దీనికి బాగా రేట్ వస్తుంది, నీ జీవితం ఇక సాఫీగా నడిచిపోతుంది అని చెప్పిండట వాడు. చెప్పంగానే ఆయనతో ఒక పెద్ద వ్యాపారస్తుండే తొలకొచ్చిండట అవసరం. తొలకొచ్చి ఆయనతో వజ్రం చూపిస్తే దానికి చాలా డబ్బులు, ఇక అసలు ఇక మనం వెలగట్టాలి ఎన్ని డబ్బులు ఇస్తారన్నట్టు వాడిగా. ఇంత అంత అని కాదు, దానికి ఎంతనో ఉంటుంది రేటు. ఆ డబ్బులు ఆయనకు ఇచ్చిండ్రట. ఇవ్వగానే ఆయనతో ఇక వీళ్ళు అవి తీసుకొని ఇంటికి వస్తున్నారు. ఇంటికి వస్తుంటే ఆయనతో దారి పంట వీళ్ళు స్నేహితులు ఉన్నారు. స్నేహితులు రాగానే స్నేహితులకి విషయం చెప్పిండట. ఎవరే ఇట్లా జరిగింది నాకు, ఈ మా బొంత మంచిగా లేకుండా, అదే మా దాన్ని ఏమంటారు, వల చేపలు పట్టే వల మంచిగా లేకుంటే నా భార్య సూది తెచ్చి కుట్టింది, పోయి ఆయనతో పట్టంగానే మంచిగా చేప పడ్డదిరా, అందులో ఇక పెద్ద వజ్రం దొరికింది, దీనికి ఇన్ని డబ్బులు ఇచ్చిండ్రు అని చెప్పినాడు. చెప్పంగానే అబ్బాయి ఇంత మంచిదిరా, మంచిగానే ఇచ్చిండ్రు నీకు, కరెక్టే ఇచ్చిండ్రు వాళ్ళు అని చెప్పినాడు. చెప్పి ముగ్గురు స్నేహితులు ఇంటికి వస్తున్నాడు. ఇంటికి వస్తుంటే ఆయనతో ఈ తవ్వల బూడిది కుండు ఉందట. అరే ఇక్కడేమో కుండు ఉన్నదని చెప్పి ఆయన చూసిండు. చూడంగానే ఏముంది, వీళ్ళ స్నేహితులు కూడా ఆశ్చర్యంగా చూసిండట. ఏంది ఇట్లా కుండు ఉంది అంటే ఏంటి, అయ్యో ఇది మా ఇంటిదే, ఇది ఆ రోజు నేను ఇంట్లోనే పెట్టిన, చూద్దామని చెప్పి ఆ బూడిది మొత్తం గుమ్మరిచ్చినాడు. గుమ్మరియంగానే అందులో 90 నాణ్యాలు, ఈయన ఇచ్చిన పైసలు అందులోనే ఉన్నాయట. చూసిండ్రా మీరు ఆ రోజు అబద్ధం అన్నారు, ఇక చూడండి నేను 10 వాడుకున్నా, ఇక 90 ఇండ్లు ఉన్నాయి అనగానే వాళ్ళు స్నేహితులు అయ్యో మన్నించరా, ఏమనుకోకురా అని అన్నారు. అనగానే 90 తీసుకుంటాడు. పోతుండట. అయితే ఈ బొంతలు ఆయన ఉన్నాడు కదా, బొంతలు అనుకుంటూ అక్కడ తిరుగుతుండట. ఆయన దగ్గర పాత బొంతలు ఉంటాయి కదా, ఈయన గుర్తుపట్టిండు వీళ్ళ బొంత ఉన్నది. ఈయన పిలిచారే ఆ బొంత నాకు ఎంత ఇవ్వాలో చెప్పంటే, ఆయన ₹2 కొన్నాడు కానీ వాళ్ళు ఎక్కువ అమ్ముకుంటారు కదా, ₹5 అయ్యే ఇస్తాను. ₹5 ఇచ్చి ఆ బొంత కొన్నాడట. బొంత కొనగానే ఆయన అది చింపి చూసిండ్రు. చూడంగానే అందులో 90 నాణ్యాలు స్నేహితుడు ఇచ్చినవి ఉన్నాయట. చూసిండ్రా అప్పుడు అబద్ధం అంటారు, ఇక చూడండి ఆ కుండ దొరికే, ఈ బొంత దొరికే, నా అదృష్టం కలిసి వచ్చింది కాబట్టి నాకు ఇట్లా వచ్చింది అని స్నేహితులకు చెప్పుకున్నాడట. అప్పటి నుంచి మంచిగా ఉన్నారట ముగ్గురు స్నేహితులు. కథ కంచికి మనం ఇంటికి.